వాయు రవాణాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. దీన్ని ఎయిర్వేస్ అని కూడా అంటారు. ఎయిర్వేస్ అంటే వాయు రవాణా. ఎయిర్వేస్ వాయు రవాణా. ఈ ఎయిర్వేస్ వాయు రవాణాకు సంబంధించిన అంశాలు చూడండి ఒక్కసారి. ఇది కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్, ఖరీదైన రవాణా. ఇది వచ్చేసి ఎలాంటిది? ఖరీదైన రవాణాగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఖరీదైనది రవాణా. ఇది కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఒకటి. ఎలాంటిది? ఇది ఖరీదైన రవాణాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఖరీదైన రవాణా అండి ఇది. కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్ అంటారు. బేసిక్గా చెప్పాలంటే ఎలాంటిదంటే కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఖరీదైన రవాణా, చాలా కాస్ట్లీయెస్ట్ ట్రాన్స్పోర్ట్. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. సార్ మరి ఇండియాలో ఎప్పుడు ఇక వాయు రవాణా స్టార్ట్ అయింది అనేది తెలియాలి మీకు. విమానాలు ఎప్పటి నుంచి నడిచాయి కాబట్టి వాయు రవాణా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ మెయిల్ అంటున్నాను. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ మెయిల్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ మెయిల్ అంటున్నాం. వన్ ఇస్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ మెయిల్. మరి ఇండియాలో మొదటిసారిగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ మెయిల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1911 ఫిబ్రవరి మంత్లో స్టార్ట్ అయింది. 1911 ఫిబ్రవరి మంత్. 1911 ఫిబ్రవరిలో ఇక ఎయిర్ మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయింది. 1911లో 1911లో మొట్టమొదటిసారిగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎయిర్ మెయిల్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1911. అంటే మొదట జనాల్ని ఎక్కించుకోమోలే. మెయిల్స్ అంటే ఇప్పుడు లెటర్స్ అవి ఇవన్నీ వేసుకొని ఒకటే ఒక వ్యక్తిని ఎక్కించి పైలట్గా పంపించారు. పోతేవాడు పోతాడు అన్నట్టు అలా ఉంది. కాబట్టి ఎయిర్ మెయిల్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మొదటిసారిగా 1911 ఫిబ్రవరి మంత్. ఈ టైంలో పైలట్ నేమ్ వచ్చేసి ఏంటంటే పికెట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పికెట్ ఈయన ఒక ఫ్రెంచ్ పౌరుడు అండి, ఫ్రెంచ్ సిటిజన్ అయిన ఈ యొక్క పికెట్ను మొదటిసారిగా విమానాన్ని 1911 ఫిబ్రవరి మంత్లో ఎయిర్ మెయిల్ ఆర్ ట్రాన్స్పోర్ట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ 1932 1932లో 1932లో ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ అండి. ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ అంటున్నాం. ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ ఎక్కడ నడిచింది ఏంటి ఇది? కాబట్టి 1932లో ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచిందంటే ఫ్రమ్ కరాచీ టు ముంబై. ఫ్రమ్ కరాచీ టు ముంబై అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ కరాచీ టు ముంబై ఇన్ 1932 1932. కాబట్టి 1932లో ఫస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ ఫ్రమ్ కరాచీ టు ముంబై మధ్య నడిచింది. ఫ్రమ్ కరాచీ టు ముంబై. మరి ఈ టైంలో పైలట్ నేమ్ వచ్చేసి ఎవరంటే జేఆర్డి టాటా అండి. జేఆర్డి టాటా వచ్చేసి పైలట్ నేమ్ వచ్చేసి జార్డి టాటా. పైలట్ నేమ్ వచ్చేసి ఏంటమ్మా? జార్డి టాటా. ఈ జార్డి టాటాని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్, భారతదేశ వైమానిక రంగ పితామహుడు అంటారండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్, భారతదేశ పౌర విమానయాన రంగ పితామహుడు అంటారు. తెలుగులో అయితే అలా రాసుకోవాలి, ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అని రాసుకోవాలి. ఏమంటారండి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్, భారతదేశ పౌర విమానయాన రంగ పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అంటారు. భారతదేశ పౌర విమానయాన రంగ పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ ఎవరిని పిలుస్తారంటే జేఆర్డి టాటాను పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఆర్ ప్రీ ఇండిపెండెన్స్. ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకమునుపు. ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకమునుపు ఈ యొక్క విమాన సర్వీసులు ఎలా ఉండేవి సార్ అంటే
ప్రైవేట్ వ్యక్తులు ఇండివిజువల్గా ప్రైవేట్ వ్యక్తులు నడిపేవాళ్ళు, ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేవి. తర్వాత ఏం చేశారంటే 1954లో భారత ప్రభుత్వం 1953లో భారత ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఓకేనా, ఒక కమిటీని ఏర్పాటు చేసింది 1953లో. మరి ఆ కమిటీ కూడా హెడ్ వచ్చేసి ఎవరంటే రాజ్ అనే వ్యక్తిని, రాజ్. అందువల్ల ఆ కమిటీని కూడా ఏమంటారంటే రాజ్ కమిటీ అని కూడా పిలవడం జరుగుతుంది. రాజ్ కమిటీ ఏమంటారు, దాన్ని రాజ్ కమిటీ అని పిలుస్తారు. ఈ యొక్క రాజ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 1953లో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రాజ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రాజ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం విమాన సర్వీసులు వచ్చేసి ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. రాజ్ కమిటీ రికమెండేషన్స్ యాజ్ పర్ రాజ్ కమిటీ రికమెండేషన్స్, రాజ్ కమిటీ సిఫారసుల మేరకు విమాన సర్వీసులు ఎలా చేశారు, 2 పార్ట్స్గా చేశారు. ఒకటేమన్నారంటే ఎయిర్ ఇండియా అని, వన్ ఈజ్ ఎయిర్ ఇండియా అని. రెండవది వచ్చేసి ఇండియన్ ఎయిర్లైన్స్ అని, ఇండియన్ ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియాని ఇండియన్ ఎయిర్లైన్స్ని ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఎయిర్ ఇండియా అండ్ ఆల్సో ఇండియన్ ఎయిర్లైన్స్ అని ఇలా 2 పార్ట్స్గా చేశారు. ఎయిర్ ఇండియా అనేది ఏంటి సార్ అంటే ఇది ఇంటర్నేషనల్ సర్వీసెస్, విదేశీ సర్వీసులు నడుపుతుంది. ఈ సంస్థ ఏం చేస్తుందంటే విదేశాలకు విమానాలు నడుపుతుందండి. ఇంటర్నేషనల్ సర్వీసెస్ అంటే విదేశాలకు విమాన సర్వీసులను నడపడం జరుగుతుంది. విదేశాలకి ఇంటర్నేషనల్ సర్వీసెస్ అనమాట, విదేశాలకు సర్వీస్ నడుపుతుంది. మరి ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఏంటి సార్ అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది డొమెస్టిక్ సర్వీసెస్ అంటారు. అంటే దేశీయ సర్వీసులు నడపడం జరుగుతుంది. డొమెస్టిక్ సర్వీస్ అంటే దేశీయ సర్వీసులు. దేశీయ సర్వీసులు అంటే డొమెస్టిక్ సర్వీసెస్ అంటారండి. ఇలా దేశీయ సర్వీసులను వీళ్ళు నడుపుతారు. ఇదేమో ఇంటర్నేషనల్ సర్వీస్, అంతర్జాతీయ సర్వీస్ నడుపుతుంది. ఇలా 2 పార్ట్స్గా చేశారు. తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క ఎయిర్ ఇండియా అనేది ఇన్సాల్వెన్సీ తీసింది, దివాలా దశకు వచ్చిందండి. ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీసింది అనమాట. ఎప్పుడు 2019 నాటికి దివాలా తీసింది. 2019 నాటికి అప్పల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు స్వాతంత్రం రాకమునిపే దీన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో గవర్నమెంట్ తీసుకున్నది. తర్వాత ఈ మధ్యలో 1953-2019 మధ్యలో ఏమైంది సార్ అంటే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది. అప్పులు చేసుకున్నది మొత్తం. అప్పులు చేసుకున్నప్పుడు ఇన్సాల్వెన్సీ దివాలా దిశకు తీసుకున్నప్పుడు ఇక 2019లో ఈ యొక్క ఎయిర్ ఇండియాని ఏం చేశారంటే టాటా సన్స్ అంటే టాటా వాళ్ళు దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. టాటా ఎయిర్లైన్స్, ఈ యొక్క టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. టాటా సన్స్ ఆర్ టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి సార్ అంటే ప్రస్తుతం దేశంలో ఇప్పుడు ఒక కొంచెం ఫ్యాక్ట్ షీట్లో కీ ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ కీ ఫ్యాక్ట్స్ అంటారు? కీ ఫ్యాక్ట్స్ వచ్చేసి చూడండి, కొన్ని అంశాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కీ ఫ్యాక్ట్స్ ఏంటి సార్ అవి అంటారు? దేశంలో ఇండియాలో బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏంటి? ఇండియాలో బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇండియాలో వచ్చేసి బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏంటి? కాబట్టి ఇండియాలో బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్ ఈజ్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంది. కాబట్టి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే. రెండవది మరి ఇండియాలో ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇండియాలో మొట్టమొదటి ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏంటి? కాబట్టి ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది సార్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్, తెలంగాణలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి.
ఇండియాలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దట్ ఈస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకేనా? ఇలా విషయాలు మనం జనరల్గా డిస్కషన్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొన్నింటికి ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఇక్కడ మీరు ఒక చిన్న విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా యొక్క మోటో వచ్చేసి ఏంటి సార్ అంటే గతంలో ఎయిర్ ఇండియా మోటో మహారాజా సింబల్, మహారాజా సింబల్ ఉండేది. మోటో అంటే గుర్తు, చిహ్నం మహారాజా. మరి ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క మోటో వచ్చేసి ఏంటంటే కోనార్క్ సన్ టెంపుల్ వీల్, కోనార్క్ సన్ టెంపుల్ వీల్ అండి, కోనార్క్ సన్ టెంపుల్ వీల్. కోనార్క్ సన్ టెంపుల్లో ఉన్న సూర్య దేవాలయం యొక్క రథచక్రమే దీని యొక్క సింబల్గా ఉండేది, కోనార్క్ సన్ టెంపుల్ వీల్. మరి కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్, ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్, కొన్ని పాత పేర్లు కొన్ని కొత్త పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్స్, కొన్ని కొత్త పేర్లు కొన్ని పాత పేర్లు, ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్, ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్స్, ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్స్ అండ్ ఓల్డ్ నేమ్స్. ఇప్పుడు చూడండి, మీరే రాయండి. ఓల్డ్ నేమ్ పాత పేరు ఒక్కదాని గురించి చెప్తాను. పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పాలెం, పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ నేమ్ వచ్చేసి ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, అది ఎలా విషయాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రాసుకోండి. ఓల్డ్ నేమ్ డమ్ డమ్, డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఇక్కడ డమ్ డమ్ అనేది ఎక్కడ ఉంది సార్? డమ్ డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఓల్డ్ నేమ్ వచ్చేసి డమ్ డమ్ అన్నం, పాత పేరు వచ్చేసి ఏంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రాసుకోవాలి. న్యూ నేమ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడుంది ఇది? కలకత్తా, కలకత్తా వెస్ట్ బెంగాల్, కలకత్తా వెస్ట్ బెంగాల్, కలకత్తా వెస్ట్ బెంగాల్, కలకత్తా. ఓకేనమ్మా, కలకత్తా వెస్ట్ బెంగాల్ అని రాసారా? ఎస్. నెక్స్ట్ వన్ శాంతాక్రజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శాంతాక్రజ్, శాంతాక్రజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శాంతాక్రజ్, శాంతాక్రజ్ KRUZ, శాంతాక్రజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శాంతాక్రజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓల్డ్ న్యూ నేమ్ వచ్చేసి ఏంటి అంటే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ వన్ ఇంకొకటి రాసుకోండి, ఓల్డ్ నేమ్ మీనంబాకం ఆర్ అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మీనంబాకం, మీనంబాకం ఆర్ అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మీనంబాకం ఆర్ అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ యొక్క మీనంబాకం ఆర్ అన్నాదురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మీనంబాకం ఆర్ అన్నాదురై అంటే ఇది వచ్చేసి న్యూ నేమ్ చెన్నై, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, అది అలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకొక కొన్ని విషయాలు మీతోటి డిస్కషన్ చేస్తా. మీరేం చేసుకోవాలంటే నేమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం అని ఇలా ఒక చిన్న టేబుల్ లాగా రాసుకోండి. అంతర్జాతీయ విమానాశ్రయం పేరు, అంతర్జాతీయ విమానాశ్రయం పేరు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేమ్. తర్వాత లొకేషన్, అది ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడుందో ఒకసారి చూడండి. లొకేషన్ ఉనికి ఏ ప్లేస్లో ఉంది. ఒకటి ఫస్ట్ వన్ నేను చెప్తాను చూడండి. వన్ ఈజ్ శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని రాసుకోండి. శ్రీనగర్, శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ యొక్క శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అన్నప్పుడు మనం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటున్నాం కదా. ఈ యొక్క శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో ఒకసారి చూడండి. ఎక్కడుందండి ఇది? శ్రీనగర్, శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గురు రామ్దాస్, గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గురు రామ్దాస్ జీ
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి ఎక్కడంటే అమృత్సర్, పంజాబ్. అమృత్సర్ పంజాబ్. ఓకే. రాజా మాన్సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడ అంటే జైపూర్, రాజస్థాన్. రాజా మాన్సింగ్. జైపూర్, రాజస్థాన్ రాష్ట్రం అంటే జైపూర్లో. ఎస్. ఓకే. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ వన్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. ఈ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే నాగపూర్, మహారాష్ట్ర. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైంది? బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాగపూర్, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై, మహారాష్ట్ర. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై, మహారాష్ట్ర. ఛత్రపతి శివాజీ. ఎస్. ఓకే. ఇంకా చూడండి. కాబట్టి ఒకటి గురు రామ్దాస్ జీ అన్నం, రాజా మాన్సింగ్ అన్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నం, ఛత్రపతి శివాజీ అన్నం. ఓకే. ఆల్రెడీ కొన్ని చెప్పాను కాబట్టి అవి మళ్ళీ నేను డిస్కషన్ చేయను. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే నెక్స్ట్ వన్, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఉంది ఒకటి. దాన్ని ఏమంటారంటే కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడ అంటే బెంగళూరు, కర్ణాటక. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు, కర్ణాటక. నెక్స్ట్ వన్ వచ్చేసి వికే కృష్ణ మీనన్ అంటున్నాం. వికే కృష్ణ మీనన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, త్రివేంద్రం, కేరళ. వికే కృష్ణ మీనన్, త్రివేంద్రం, కేరళ. ఓకే. నెక్స్ట్ వన్, బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భువనేశ్వర్, ఒరిస్సా. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? బిజు పట్నాయక్, భువనేశ్వర్ ఇన్ ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది బిజు పట్నాయక్. నెక్స్ట్ వన్ ఈస్ బిజు పట్నాయక్ రాశారా? నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎక్కడుంది అంటే స్వామి వివేకానంద అన్నం. ఈ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఓకేనా? అండ్ సో ఆన్. ఇది ఇంతవరకు చాలు. ఇంకా మిగతాటి మీకు కలకత్తాలో చెప్పాను, ముంబైలో చెప్పాను, ఢిల్లీలో చెప్పాను, అన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఓకేనా? ఇది ఇలా విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే రైల్వేలు అన్న విషయాన్ని మనం రాసుకోవాలి. ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఏం చెప్తామంటే బేసికల్గా చెప్పాలంటే ఇండియన్ రైల్వేస్ వచ్చేసి 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ అండి ఇండియాలో. 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్. ఓకేనా? 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 4th లార్జెస్ట్. మనం ఇండియాలో మాత్రం ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్, భారతదేశంలో అతిపెద్ద సంస్థ, ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్. కాబట్టి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇండియాకు సంబంధించి ఏంటి సార్ అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా రైల్వేలు ఎప్పుడు ప్రారంభమైంది అన్నప్పుడు మనం జనరల్గా మనం కొన్ని విషయాలు డిస్కషన్ చేయాలి.
1853 1853 ఏప్రిల్ 16th అండి. ఏప్రిల్ 16th 1853 ఏప్రిల్ 16వ తారీఖున 1853 ఏప్రిల్ 16th 1853 ఏప్రిల్ 16వ తారీఖున మొదటిసారిగా ఈ యొక్క రైల్వే నడిచిందంట. ఫస్ట్ ట్రైన్ రన్స్ బిట్వీన్ అంటే మొదటి రైలు ఎక్కడెక్కడ నడిచింది. ఫస్ట్ ట్రైన్ రన్స్ బిట్వీన్ in 1853 April 16th the first train runs between in 1853 April 16th the first train runs between from Bombay to from Thane to Boribandar, from Boribandar to Thane. How many kilometers? 34 kilometers. 34 kilometers, 34 kilometers. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రైల్వే బోర్డ్ అనేది ఎప్పుడు ఏర్పడిందో రాసుకున్నాం. 1904లో ద రైల్వే బోర్డ్ వాజ్ సెటప్ ఇన్ 1904 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైల్వే బోర్డ్ వాజ్ సెటప్ ఇన్ విచ్ ఇయర్? ద రైల్వే బోర్డ్ వాజ్ సెటప్ ఇన్ 1904. 1904లో ఈ యొక్క రైల్వే బోర్డును సెటప్ చేయడం జరిగింది. ద రైల్వే బోర్డ్ వాజ్ సెటప్ ఇన్ 1904 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైల్వే బోర్డును ఎప్పుడు సెటప్ చేశారు? 1904లో. ద రైల్వే బోర్డ్ వాజ్ సెటప్ ఇన్ 1904. ఓకే, నెక్స్ట్ వన్ 1919లో ద ఫస్ట్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ అంటే ఎలక్ట్రికల్ రైలు ఇంజన్ల ఎలక్ట్రికల్ ట్రైన్, మొట్టమొదటి ఎలక్ట్రికల్ రైలు ఏ నగరాల మధ్య నడిచింది? 1919లో అంటాడు. కాబట్టి ద ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ రన్స్ బిట్వీన్ ఫ్రమ్ పూణే టు కళ్యాణ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ పూణే టు కళ్యాణ్ల మధ్య నడిచింది. ఇవి రెండు ప్లేస్లు కూడా ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్రలోనే ఉన్నాయండి. ఈ రెండు ప్లేస్లు కూడా ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఫ్రమ్ పూణే టు కళ్యాణ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రస్తుతం భారతదేశంలో రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయి అని రేపు క్వశ్చన్ అడిగారు అనుకో. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే మండలాలు అంటున్నాం. ప్రజెంట్ వచ్చేసి ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి? హౌ మెనీ రైల్వే జోన్స్ కరెంట్లీ అంటే మనం ఏం చెప్పాలి? 18 రైల్వే జోన్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 18 రైల్వే మండలాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో రైల్వే మండలాల సంఖ్య ఎంత అంటే 18 రైల్వే జోన్స్, 18 రైల్వే మండలాలు ఉన్నాయి. హౌ మెనీ రైల్వే జోన్స్? 18 రైల్వే జోన్స్, 18 రైల్వే మండలాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 18 రైల్వే జోన్స్. ఇక్కడ చూడండి, మరి ఫస్ట్ రైల్వే జోన్ వచ్చేసి ఏంటి అంటాడు. ఫస్ట్ రైల్వే జోన్, మొట్టమొదటి రైల్వే మండలం ఏది అంటే సౌత్ రైల్వే జోన్ చెన్నై. సౌత్ రైల్వే జోన్ చెన్నై అనేది మొట్టమొదటి రైల్వే జోన్ అండి. కాబట్టి దేశంలో మొట్టమొదటి రైల్వే జోన్ వచ్చేసి ఏంటి అంటే ద ఫస్ట్ రైల్వే జోన్ ఈజ్ సౌత్ రైల్వే జోన్ అనేది మొట్టమొదటి రైల్వే జోన్. ఎప్పుడు డిక్లేర్ చేశారు దీన్ని రైల్వే జోన్గా? 1951, 1951లో డిక్లేర్ చేస్తారు. 1951. మరి ప్రజెంట్ వచ్చేసి 18 రైల్వే జోన్స్ ఉన్నాయంటున్నారు కదా సార్, మరి 18th రైల్వే జోన్ ఏంటి సార్ అంటారు. 18th రైల్వే జోన్ ఈజ్ 18వ రైల్వే మండలం అంటున్నాం. 18th రైల్వే జోన్. ఈ యొక్క 18th రైల్వే జోన్ 18వ రైల్వే మండలం ఏది అంటే ఏంటండి? విశాఖ రైల్వే జోన్ అనేది 18వ రైల్వే మండలం. ఓకేనా అండి? విశాఖ రైల్వే జోన్ అనేది 18వ రైల్వే మండలం. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విశాఖపట్నమే. మరి మన తెలంగాణలో కూడా ఉంది కదా, తెలంగాణలో వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది మన దగ్గర ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అంటున్నాం. మన దగ్గర సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉందండి. మన దగ్గర సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే సికింద్రాబాద్. ఎప్పుడు రైల్వే జోన్గా డిక్లేర్ చేశారంటే 1966 అక్టోబర్ 2న 1966 అక్టోబర్ 2వ తారీఖున డిక్లేర్ చేయడం జరిగింది. 1966 అక్టోబర్ 2న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా సికింద్రాబాద్ అని ఎప్పుడు ప్రకటించారంటే 1966 అక్టోబర్ 2న డిక్లేర్ చేయడం జరిగింది. 1966
ఎన్నవ రైల్వే జోన్గా డిక్లేర్ చేశారు దీన్ని? 9th రైల్వే జోన్ అండి. 9వ రైల్వే మండలంగా డిక్లేర్ చేశారు. 9th రైల్వే జోన్ 9వ రైల్వే మండలంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి సార్ అంటే ఇండియాలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏంటి సార్ అంటారు. ద ఫాస్టెస్ట్ ట్రైన్, భారతదేశంలో ఫాస్టెస్ట్ ట్రైన్, అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ఈజ్, భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏంటి సార్? మరి భారతదేశంలో అత్యంత వేగం వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వందే భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్. దీని యొక్క స్పీడ్ మామూలుగా వచ్చేసి ఎంత సార్ అంటే 180 km/h, 180 km/h, గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 180 km/h. సార్ మొదటిసారిగా ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఏ ఏ నగరాల మధ్య నడిచిందంటే ఫస్ట్ టైం చూడండి. మొదటిది న్యూఢిల్లీ టు వారణాసి, న్యూఢిల్లీ టు వారణాసిల మధ్య మొదటిసారిగా నడిచింది. న్యూఢిల్లీ టు వారణాసి మొదటిసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్. మరి రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ సెకండ్ వన్ ఎక్కడెక్కడ నడిచిందంటే ఫ్రమ్ న్యూఢిల్లీ టు కాట్రా, ఈ కాట్రా అనేది ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో కాట్రా అనే ఒక ప్లేస్ ఉంటుంది, బాగా ఫేమస్ అండి. ఇట్ ఈస్ అ హోలీ ప్లేస్, సాక్రెడ్ ప్లేస్, అంటే చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక్కడ మీకు ఏముంటుంది ఈ యొక్క కాట్రాలో అంటే మాతా వైష్ణవదేవి టెంపుల్ ఉంటుంది. మాతా వైష్ణవదేవి టెంపుల్, మాతా వైష్ణవదేవి టెంపుల్ ఉంటుంది ఇక్కడండి. మాతా వైష్ణవదేవి టెంపుల్ ఉంటుంది ఇక జమ్మూలో. ఎక్కడ అది? కాట్రా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? భారతదేశంలో సుదీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏదని క్వశ్చన్ అడుగుతాడు. భారతదేశంలో సుదీర్ఘ దూరం ప్రయాణించే రైలు చూడండి సార్. భారతదేశంలో సుదీర్ఘ దూరం ప్రయాణించే రైలు ఏది అంటే భారతదేశంలో సుదీర్ఘ దూరం ప్రయాణించే రైలు అనగానే వివేక్ ఎక్స్ప్రెస్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం ఎక్స్ప్రెస్? వివేక్ ఎక్స్ప్రెస్. ఈ యొక్క వివేక్ ఎక్స్ప్రెస్ అండి, వివేక్ ఎక్స్ప్రెస్. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది బేసికల్గా 2014 ఆ టైంలో స్టార్ట్ చేశారండి. 2014లో ఎందుకు చేశారంటే స్వామి వివేకానందుని యొక్క 150 సంవత్సరాల జన్మదిన సందర్భంగా 150 years బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద, 150 years బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద, 150 సంవత్సరాల జన్మదిన సందర్భంగా ఈ యొక్క వివేక్ ఎక్స్ప్రెస్ను స్టార్ట్ చేయడం జరిగింది 2014లో. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు సార్ అంటే ఇది వచ్చేసి చూడండి, ఇది ఎంతవరకు పోతుంది అంటే దీని యొక్క ఎక్కడంటే ఇది కన్యాకుమారి, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి తర్వాత అప్ టు దుబ్రిగర్ ఇంతవరకు వెళ్తుందండి. కాబట్టి చూడండి ఇది ఇలా జనరల్గా మనం గుర్తుపెట్టాలి. కన్యాకుమారి టు దుబ్రిగర్ ఇన్ అస్సాం రాష్ట్రంలోని దుబ్రిగర్ వరకు సుదీర్ఘకాలం చాలా ఎక్కువ దూరం వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్లు అంటే 4286 కిలోమీటర్స్ అండి, 4286 కిలోమీటర్స్ సుదీర్ఘ ప్రయాణం, లాంగ్ డిస్టెన్స్. ఏంది ఇది? వాట్ ఈస్ దిస్? రావడమే నువ్వు లేటుగా వచ్చినావు, మళ్ళీ ఇక్కడికి వచ్చినావు నుంచి నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నేను క్లాస్ చెబుతుంటే నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నేను చూడాలా? ఏంది ఇది పద్ధతి? చూడండి లక్షణం కాదు అది. కాబట్టి ఇవి ఇలా విషయాలు జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే ఇప్పుడు రైల్వే తర్వాత వచ్చేసి మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే రోడ్వేస్ గురించి డిస్కషన్ చేస్తాం. రోడ్వేస్కి సంబంధించిన అంశాలు మిమ్మల్ని అనాలని నేను అన్నాను. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఇవి, అక్కడ రికార్డ్ అవుతుంది, లైవ్ ప్లస్ రికార్డెడ్. నువ్వు అట్లా మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే పేరెంట్స్ అంతా ఫోన్ చేసి ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి, అంతేగాని ఇక్కడ మధ్యలో క్లాస్ డిస్టర్బ్ చేయొద్దు. డోంట్ ఇంట్రెస్ట్ మిడిల్ ఆఫ్ ద క్లాస్.
అంటే ఇంటరప్షన్ అనేది చేయకూడదు బేసికల్గా. ఈ యొక్క రోడ్వేస్ ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంశాలు చెప్పాలంటే ఒకటి ఫస్ట్ వన్ చూడండి. వన్ ఈజ్ ద రోడ్వేస్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం. రోడ్వేస్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం. ఓకే, ఈ యొక్క రోడ్వేస్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అంశాలు చూడండి. ఈ యొక్క రోడ్వేస్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్నాం. ఏంటి సార్ దీనికి సంబంధించిన అంశాలు? ఈ రోడ్వేస్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటి, ఎలా విషయాలంటే రోడ్వేస్ చూడండి. వన్ ఈజ్ రోడ్వేస్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అన్నాం. భారతదేశంలో లాంగెస్ట్ నెట్వర్క్, రోడ్ నెట్వర్క్ లాంగెస్ట్ అనమాట. లాంగెస్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఈ యొక్క రోడ్ నెట్వర్క్. లాంగెస్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఏంటి సార్ అంటే రోడ్ నెట్వర్క్. మరి భారతదేశంలో రోడ్వేస్ వచ్చేసి ఎన్ని రకాలుగా చెప్పచ్చు సార్ మనం అంటే, రోడ్వేస్ చూడండి ముఖ్యంగా ఎన్ని రకాలు ఉంటాయంటే రోడ్వేస్ అనేటి 4 రకాలండి. ఒకటి వచ్చేసి ఎలా చెప్తారో చూడండి. ఒకటి వన్ ఈజ్ నేషనల్ హైవేస్ అంటారు, జాతీయ రహదారులు. రెండవది స్టేట్ హైవేస్, రాష్ట్ర రహదారులు. మూడవది డిస్ట్రిక్ట్ రోడ్స్ అని. నెక్స్ట్ వన్ పంచాయతీ రోడ్స్ ఆర్ రూరల్ రోడ్స్ అని ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే జాతీయ రహదారులు అని, రాష్ట్ర రహదారులు అని, జిల్లా రహదారులు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు అంటారు. డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటే జిల్లా రహదారులు, పంచాయతీ రహదారులు అని ఇలా రకరకాలుగా చెప్తారు రోడ్వేస్. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ రాసుకోవాలి. BRO అని రాసుకోండి. BRO అంటే ఏంటో చూడండి. BRO అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటారండి. BRO అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటున్నాం. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటున్నాం కదా. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం. ఈ యొక్క అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ అంటారండి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1960లో ఏర్పాటు చేశారు, 1960లో. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1960లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 1960లో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏంటి సార్ అంటే న్యూఢిల్లీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ప్రధాన లక్ష్యం ఏంటి సార్ అంటే సరిహద్దు రోడ్లు, అంటే టు కన్స్ట్రక్ట్ ద బోర్డర్ రోడ్స్, బోర్డర్ రోడ్స్ అంటే సరిహద్దు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం అండి. టు కన్స్ట్రక్ట్ ద బోర్డర్ రోడ్స్, సరిహద్దు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం. సరిహద్దు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. సరిహద్దు రోడ్ల నిర్మాణం చేపట్టడమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. మెయిన్ పర్పస్ టు కన్స్ట్రక్ట్ ద బోర్డర్ రోడ్స్. మరి ఈ యొక్క బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రోడ్డుని ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటారంటే లే రోడ్ అంటారండి. ఈ లే అనేది ఎక్కడ ఉంటుందంటే లదాఖ్లో ఉంటుంది. లే అనేది ఎక్కడ ఉంటుందండి? లదాఖ్. లే అనేది లదాఖ్లో ఉంటుంది. ఏంటి దీని యొక్క వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లే రోడ్ అంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్ అంటారు. హైయెస్ట్ మోటరబుల్ అంటే వెహికల్స్ పోయేది. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్ అని పిలవడం జరుగుతుంది. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఈ యొక్క వెహికల్స్ పోయే రోడ్ ఏది సార్ అంటే ఈ యొక్క లోయర్ రోడ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరు పూర్తి చేశారు? ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పూర్తి చేశారు. ఇది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కంప్లీటెడ్ బై బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఓకే, దేనిలో భాగంగా అంటే ఆపరేషన్ హిమాంక్ అనే ఒక ప్రోగ్రామ్ అనమాట. ఆపరేషన్ హిమాంక్ కార్యక్రమంలో భాగంగా దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఆపరేషన్ హిమాంక్ అనే కార్యక్రమంలో భాగంగా దీన్ని పూర్తి చేయడం జరిగింది. దేనిలో భాగంగా చేశారమ్మా? ఆపరేషన్ హిమాంక్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఆపరేషన్ హిమాంక్ కార్యక్రమంలో భాగంగా పూర్తి చేశారు. ఇప్పుడు మనం జాతీయ రహదారుల గురించి ఒక చిన్న మాట చెప్పుకుంటే ఏంటి సార్ జాతీయ రహదారుల గురించి ఏం డిస్కషన్ చేయాలి?
ఈ జాతీయ రహదారులు వచ్చేసి మరి పర్టికులర్గా ఏంటంటే ఏంటి సార్ ప్రధానమైన ఉద్దేశం ఏంటి జాతీయ రహదారులు? దేశ రాజధాని అంటే నేషనల్ క్యాపిటల్ అంటే దేశ రాజధాని, తర్వాత సి మేజర్ పోర్ట్స్ని, ప్రధాన రేవు పట్టణాలని, సి మేజర్ పోర్ట్స్ ప్రధాన రేవు పట్టణాలని, తర్వాత ఇంకేంటి సార్ అంటే నేషనల్ క్యాపిటల్, సి మేజర్ పోర్ట్స్ని, తర్వాత స్టేట్ క్యాపిటల్స్ని లింకప్ చేయడం అన్నమాట, కలపటం. కాబట్టి వీటిని కలపటానికి వీటిని స్టార్ట్ చేశారు నేషనల్ హైవేస్. అంటే దేశ రాజధానిని, సి మేజర్ పోర్ట్స్ని, స్టేట్ క్యాపిటల్స్ని అనుసంధానం చేయడం, టైఅప్ చేయడం, కలపటం, మెర్జ్ చేయడం వాటి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ యొక్క నేషనల్ హైవేస్లో మనం ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే ఒకటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ చెప్పుకోవచ్చండి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటున్నాం. దీన్ని తెలుగులో ఏమంటారంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అంటారు. ఏమంటారండి దీన్ని? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అని పిలవడం జరుగుతుంది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటారు, స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అంటారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ ఏంటి సార్? ఈ యొక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటి అంటారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ చూడండి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అన్నాం. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటే చూడండి సార్, ఒకటి వన్ ఈజ్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇట్ కనెక్ట్స్ మెట్రోపాలిటన్ సిటీస్ని ఈ కలపటం, మెట్రోపాలిటన్ నగరాలను అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేసింది ఈ యొక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అనేది. కాబట్టి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మెట్రోపాలిటన్ సిటీస్ని కలపటం, మెర్జ్ చేయడం, మెట్రోపాలిటన్ సిటీస్ని కలపటం. ప్రధాన మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. ఏ నగరాలను కలపటానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు? ఢిల్లీని, ముంబైని, చెన్నై అండ్ కోల్కతా. కాబట్టి వన్ ఈజ్ ఢిల్లీ టు ముంబై, నెక్స్ట్ వన్ ముంబై టు చెన్నై, నెక్స్ట్ వన్ చెన్నై టు కోల్కతా, అండ్ నెక్స్ట్ వన్ కోల్కతా టు ఢిల్లీ. దీన్ని మనం ఏమంటామంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అని, స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అంటాము. ఏమంటామండి దీన్ని? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఏ నగరాలను కలపడానికి? ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ ఢిల్లీని కలపడానికి స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యొక్క స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అంటే ఇన్ 2000 and 2001 2001లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఈ టైంలో భారత ప్రధానమంత్రి వచ్చేసి ఏబి వాజ్పేయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏబి వాజ్పేయి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రిగా ఏబి వాజ్పేయి. ఓకేనా? ఇది మనం జనరల్గా బేసికల్గా ఢిల్లీ టు ముంబై, ముంబై టు చెన్నై, చెన్నై టు కోల్కతా, కోల్కతా టు ఢిల్లీ వరకు ఎన్ని కిలోమీటర్లు? 5846 కిలోమీటర్స్, 5846 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అనేది 5846 కిలోమీటర్స్, 5846 కిలోమీటర్ల పొడవున ఉంటుంది ఈ యొక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్. మనకు గతంలో క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చేసి ఎలా అడిగారు అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అరవింద్ ఎలా అడిగారంటే విచ్ వన్ ఈస్ ద లాంగెస్ట్ సెగ్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్? స్వర్ణ చతుర్భుజి కార్యక్రమంలో భాగంగా అతి పొడవైన విభాగం ఏది అని క్వశ్చన్ అడిగాడు. స్వర్ణ చతుర్భుజి కార్యక్రమంలో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రాంలో భాగంగా అతిపెద్ద విభాగం ఏది సార్ అంటే చెన్నై టు కోల్కతా ఈజ్ ద లార్జెస్ట్ సెగ్మెంట్. చెన్నై టు కోల్కతా
Chennai to Kolkata is the longest segment as a part of Golden Quadrilateral program. As a part of Golden Quadrilateral program, Chennai to Kolkata is the longest segment as a part of Golden Quadrilateral program. ఎంత సార్ ఇది అంటే 1684 కిలోమీటర్స్, 1684 కిలోమీటర్లు అండి. 1684 కిలోమీటర్స్, 1684 కిలోమీటర్లు ఇది ఈ సెగ్మెంట్ చెన్నై టు కోల్కతా. మరి అతి చిన్నది ఏది సార్ అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ ద స్మాలెస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ముంబై టు చెన్నై. ముంబై టు చెన్నై అనేది చాలా తక్కువ పొడవైన సెగ్మెంట్ అన్నమాట. ఇదెంత సార్ అంటే 1290 కిలోమీటర్స్, 1290 కిలోమీటర్లు. ఓకేనా, ఇది పెద్దది, ఇది చిన్నది. మొత్తం టోటల్ ఎంత అంటే 5846 కిలోమీటర్స్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇలా విషయాలు ఉన్నాయి. మరి భారతదేశంలో అతి పొడవైన నేషనల్ హైవే వచ్చేసి ఏంటి సార్ అంటే NH44. దీని ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి సార్ అంటే నేషనల్ హైవే 7 అనేవాళ్ళు. NH44 అనేది న్యూ నేమ్, ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటంటే NH7. ఇదేంటి సార్ అంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. భారతదేశంలో లాంగెస్ట్ నేషనల్ హైవే వచ్చేసి ఏంటి అని క్వశ్చన్ అడిగితే ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా దట్ ఈస్ NH44 ఈజ్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. సరే, ఎక్కడి నుంచి ఎంతవరకు సార్ ఈ యొక్క లాంగెస్ట్ నేషనల్ హైవే అంటున్నారంటే బేసికల్గా చెప్పాలంటే ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ శ్రీనగర్ అప్ టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు ఓ స్టేట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఇది శ్రీనగర్ ఫ్రమ్ శ్రీనగర్ టు శ్రీనగర్ అనేది ఎక్కడుందండి జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలో ఉంటుంది శ్రీనగర్ అనేది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి ఇంతవరకు ఫ్రమ్ శ్రీనగర్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అంటుంది. ఇది వచ్చేసి కన్యాకుమారి ఇన్ తమిళనాడు స్టేట్. కన్యాకుమారి ఇన్ తమిళనాడు స్టేట్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సెగ్మెంట్, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే. అండి, అతి పొడవైన జాతీయ రహదారి. మరి అతి పొడవైన జాతీయ రహదారి అంటున్నాం, ఎన్ని కిలోమీటర్లు సార్ ఇది అంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సెగ్మెంట్ అండి, అతి పొడవైన జాతీయ రహదారి ఇది. ఎన్ని కిలోమీటర్ల పొడవున ఇది అంటే NH44 అనేది నేషనల్ హైవే 44 అంటున్నాం కదా, ఇది లాంగెస్ట్ నేషనల్ హైవే అన్నాం. 4112 కిలోమీటర్స్ అండి, 4112 కిలోమీటర్లు అండి అతి పొడవైన జాతీయ రహదారి. 4112 కిలోమీటర్స్ ఫ్రమ్ శ్రీనగర్ టు కన్యాకుమారి. బేసికల్గా ఇది సార్ లాంగెస్ట్ నేషనల్ హైవే. ఓకేనా, నెక్స్ట్ వన్ NH27. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మీరు కూడా ఒక గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇదేంటి సార్ అంటే నేషనల్ హైవే 27 అంటున్నాం. ఇది వచ్చేసి ఇది NH7. ఇది వచ్చేసి ఏ నేషనల్ హైవే ఇది NH27 నేషనల్ హైవే 27 అంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నార్త్ను సౌత్ను ఈస్ట్ను వెస్ట్ను కలుపుతుంది అనమాట. కాబట్టి విచ్ నేషనల్ హైవే కనెక్ట్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, విచ్ నేషనల్ హైవే కనెక్ట్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని క్వశ్చన్ అడుగుతాడు మీకు. కాబట్టి నార్త్ను సౌత్ను కలిపేది ఏది సార్ అంటే NH44. మరి ఈస్ట్ను వెస్ట్ను, ఇది ఈస్ట్ పార్ట్, ఇది నార్త్, it is a south. Next one, it is a east, it is a west. కాబట్టి ఈస్ట్ను వెస్ట్ను ఏది కలుపుతుంది అనేది మనకు తెలియాలి. కాబట్టి NH27 అనేది నేషనల్ హైవే 27 అంటున్నాం. ఇట్ కనెక్ట్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, ఈస్ట్ను వెస్ట్ను మెర్జ్ చేస్తుంది, తూర్పు పడమరను కలిపేదే యొక్క NH27. సార్ ఈస్ట్లో ఏ ప్లేస్ సార్ ఇది అంటారు, ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఏంటి సార్ అంటే సిల్చార్ ఇన్ అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ని తర్వాత వెస్ట్లో గుజరాత్
గుజరాత్ రాష్ట్రంలోని ఏ ప్లేస్ నండి? ఇక్కడేమో సిల్చార్ ఇన్ అస్సాం, అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ని, తర్వాత ఇన్ వెస్ట్ పార్ట్లో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్, పోర్బందర్ ఇన్ గుజరాత్, గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ను కలుపుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి సార్, అద్భుతం. ఇలాంటి అంశాలే మీకు ఎప్పుడైనా సరే అడగటానికి అవకాశాలు ఉంటాయి. పోర్బందర్ అండ్ ఆల్సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బేసికల్గా ఇంకా ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ హైవేస్ అన్నాం. స్టేట్ హైవేస్ ఎక్కువగా ఎక్కడున్నాయి? ఒక చిన్న పాయింట్ రాయండి. ఎక్కడున్నాయి సార్ అంటే, కేరళ రాష్ట్రంలో స్టేట్ హైవేస్ ఎక్కువగా ఉన్నాయి. స్టేట్ హైవేస్ ఎక్కువగా ఎక్కడున్నాయి సార్? కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రోడ్ డెన్సిటీ. మరి జిల్లా రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఎంత ఉందంటే, టోటల్ లెంత్ జిల్లా పంచాయతీ రహదారులు ఆర్ గ్రామీణ రహదారులు అంటారు. ఇవి వచ్చేసి 43 లక్షల కిలోమీటర్లు అండి. 43 lakhs కిలోమీటర్స్. 43 లక్షల కిలోమీటర్లు, 43 lakhs, 43 లక్షల కిలోమీటర్లు యొక్క పంచాయతీ రాడ్స్ ఆర్ గ్రామీణ రహదారులు ఉన్నాయి దేశంలో. ఊర్లకు ఉన్నాయి రోడ్లు. ఇలా మొత్తం కలిపితే ఎన్ని కిలోమీటర్లు? 43 లక్షల కిలోమీటర్లు. మరి జిల్లా రహదారులు ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్ను కలపడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు ఉంది. చుట్టూ గ్రామాలన్నీ మండల్ హెడ్ క్వార్టర్స్ అని హెడ్ క్వార్టర్కి వస్తాయి నాగర్ కర్నూలు. అలా స్టేట్ అంటే డిస్టిక్ నుంచి స్టేట్కి రావడం, స్టేట్లన్నీ కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళటం. అందువల్ల మీకు అక్కడ నేనేం చెప్పానంటే, నేషనల్ హైవేస్ అంటే నేషనల్ క్యాపిటల్, సి మేజర్ పోర్ట్స్ అండ్ స్టేట్ క్యాపిటల్స్ని కలపటానికి అని చెప్పాను. ఇక్కడ చూడండి, మొత్తం అంతా క్లియర్గా చెప్పాను. ఓకేనా? ఓకేనా? ఇది మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 NH27 2000 కిలోమీటర్ల పైన ఉంది. సెకండ్ లాంగెస్ట్ అని రాసుకోండి, అంతే. డిస్టెన్స్ రాసుకోకండి. సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే అని రాయండి. సెకండ్ లాంగెస్ట్ నేషనల్ హైవే, రెండవ అత్యంత పొడవైన జాతీయ రహదారి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? అస్సాం రాష్ట్రంలోని సిల్చార్, గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ వరకు. పోర్బందర్ ఇన్ గుజరాత్. ఓకేనా? ఇది ఇలా విషయాలు జనరల్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఓకేనా? అవి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ అవి మామూలుగా జనరల్గా ఎక్కడెక్కడ ఉన్నాయి కొన్ని మీకు నేను చెప్పాను. ఓకే, దానికి ఒక మ్యాప్ లాగే చెప్తాను. ఓకేనా? మీకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అట్లా కలిపేసి మీకు నేను చెప్తాను. ఓకేనా? క్లియర్?